హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ సీనియర్ ఎన్టీఆర్ గారికి ఇష్టమైన మనమడు జూనియర్ ఎన్టీఆర్ అని ఎవరు చెప్పారు అని చెప్పేసి వైవిఎస్ చౌదరి గారు క్వశ్చన్ చేయడం మనం చూస్తున్నాం. సార్ అంటే ఒక సినిమా ఈవెంట్లో ఒక రిపోర్టర్ అడిగారన్నమాట, జూనియర్ ఎన్టీఆర్ గారితో సినిమా ఎందుకు తీయలేదు, ఆయన ఎన్టీ రామారావు గారికి చాలా ఇష్టమైన మనమడు కదా అని చెప్పేసి అడిగారు. దానికి అప్పుడు ఈయన ఈ విధంగా సమాధానం చెప్పారు, అసలు సీనియర్ ఎన్టీఆర్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టమైన మనవడిని ఎవరు చెప్పారు అని చెప్పేసి. ఇప్పుడు దీనిపైన రకరకాలుగా చర్చలు అయితే జరుగుతున్నాయి సార్. మరి వైవిఎస్ చౌదరి గారి కామెంట్స్ పట్ల మీ ఒపీనియన్ ఏంటి? ఆయన ఇంకేం చెప్పారు అసలు? అంటే వైవిఎస్ చౌదరి గారు ఓసారి మన ప్రసన్న కుమార్, మన మిత్రుడు ఉన్నాడు కదా, ఆయన ద్వారా నాతో మాట్లాడాడు. నా వీడియోల కోసం అంతా మీతో కలిసి మాట్లాడాలండి అని చాలా ప్రేమగా మాట్లాడుకోవడం, 2-3 సందర్భాల్లో ఆత్మీయంగా మాట్లాడుకోవడం జరిగింది. ఆయన గురించి నేను అర్థం చేసుకుంది ఏమిటంటే, ముక్కుసూటి మనిషి, నిజాయితీ గల మనిషి, తనదైన మార్పు కావాలనుకునే మనిషి. అందువల్ల ఎవరిని లెక్క చేయడు. రాఘవేంద్రరావు ఎవరో వారు మా గురువు గారు గుర్తులు అయినప్పుడు కూడా ఆయన బాణి వేరేగా ఉంటుంది. స్వతహాగా ఆయన రచయిత, భావుకుడు. నిజంగా నా దృష్టిలో ఇండస్ట్రీలో ఎవరైనా ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని ఎవరైనా ఉన్నారంటే అది వైవిఎస్ చౌదరి గారే. ఎలాగంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఎన్టీ రామారావు గారు 96 కదా ఆయన పరంపదించారు. 96 అనుకుంటున్నాను, ఇఫ్ ఐఎమ్ రైట్. అది దానికోసం తప్పు అయితే మన్నించండి. 96 అంటే మా అమ్మగారు కూడా అదే సంవత్సరం పోయారు, కాలం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా ఆయన హిట్స్లో ఉన్నా, సక్సెస్ఫుల్గా ఉన్నా, ఫెయిల్యూర్ స్టేజ్లో ఉన్నా సరే, ఆయన ప్రేమలో మాత్రం, ఆయన భక్తిలో మాత్రం, ఆయన ఆరాధనలో మాత్రం ఏ మార్పు రాలేదు. మనం దీన్ని బట్టి అనుకుంటాం కదా, ఇప్పుడు మన పరిస్థితులు బాగా సరే, మనం ఇచ్చాము, కొన్నాళ్ళు ఇచ్చాము, మరి ఈసారికి ఇవ్వదులే అనుకుంటారు ఎవరైనా. ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా, ఎంత పెద్ద డబ్బునుడు అనుకుంటాడు అన్నమాట. వాళ్ళు శివసాహిత్యం పొందిన ఒక 4-5 సంవత్సరాలు స్పీడ్గా మాట్లాడుకుంటారు, తర్వాత మాట్లాడుకోవడం మానేస్తారు. ఆ మాటకు వస్తే ఎంతమంది ఎన్టీ రామారావు గారు జయంతులు చేస్తున్నారండి, ఎంతమంది రామారావు గారు వర్ధంతులు చేస్తున్నారండి. అలా చేసేవాళ్ళు అయినట్టయితే అక్కడ ఎన్టీఆర్ ఘాట్కి ఎందుకు పరిమితం అయిపోతారు? ఎన్టీఆర్ వర్ధంతి కానీ జయంతి కానీ చేసినప్పుడు ఫిల్మ్ కల్చరల్ క్లబ్లో పెట్టుకుంటే ఫిల్మ్కి సంబంధించి, సినిమాకి సంబంధించి ఏ ఒక వ్యక్తి అయినా ఆగ మేఘాల మీద ఎగిరి అక్కడికి వస్తాడు, అందరూ చూస్తారు, గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. ఆయనలో ఉన్నటువంటి కొన్ని అనితర సాధ్యమైన గుణాల్ని వంట పట్టించుకుంటారు, వాళ్ళ జీవితాలు మార్చుకుంటారు. ఇది ప్రయోజనకరమైన కార్యక్రమం అయినప్పుడు కూడా మరి మా అసోసియేషన్ ఆలోచించలేదు, ఫిల్మ్ ఛాంబరు ఆలోచించలేదు. మరి వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని బాధలు ఉన్నాయో తెలియదు, కానీ ఇట్లాంటివి జరిపించాలి, మనం చెప్పుకోవాలి. అట్లీస్ట్ ఇక్కడ ఎన్టీ రామారావు గారితో మీరు ఎందుకు, అంటే తారక్తో మీరు ఎందుకు సినిమాలు చేయలేదండి అనడానికి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు నేను చెప్తా. అంటే ఒక స్టార్తో సినిమా చేయడం మీరు అనుకున్నంత సులువా? ఈరోజు తారక్ అందుబాటులో ఉన్నాడా? తారక్తో సినిమా చేయాలంటే అట్లీస్ట్ 300-400 కోట్లు కావాలి. అట్లాంటి 300-400 కోట్లు ఇచ్చినట్టయితే ఈయన వైవిఎస్ చౌదరి బ్రహ్మాండంగా ఎలాంటి సినిమాలు తీశాడు? ఆయన బ్రహ్మాండంగా సినిమా తీశాడు. సీతారామరాజు కానీ, లాహిర్ కానీ, సీతారాముల కళ్యాణం కానీ, ఇవన్నీ ఎలాంటి సినిమాలు ఇవి? భావుకత, మాధుర్యం. సినిమా చూస్తుంటే అన్నిటికీ ఏదో రుచులు ఉంటాయి, కానీ ఈయన సినిమాకు తీయని రుచి. రెండవది ఏంటంటే ఈయన సంగీత ప్రియుడు. ఈయన సినిమాలో పాటలు అన్నీ కూడా బాగుంటాయి, పాటలకి పెద్దపీట వేస్తాడు వైవిఎస్ చౌదరి. రెండో సుగుణం. మూడో సుగుణం ఏంటంటే ఆయన మంచి హీ కెన్ అబ్స్ట్రాక్ట్ ది బెస్ట్ వన్ ఫ్రమ్ ది ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ నుంచి
ఏ మేరకు పర్ఫార్మెన్స్ని రాబట్టుకోవచ్చో తెలిసిన దర్శకుడు కనుక మరి ఆయనతో కోఆర్డినేట్ అయ్యి సినిమాలు జరిపించుకోవాలి. ఇక తారకైనా కళ్యాణ్ రామైనా ఎవరైనా అలా జరిపించుకోవాలి, అంతే కదా. అది కాకుండా ఇది సినిమా ఇంత తీయలేదంటే వీళ్ళ చేతుల్లో అనుకున్న 400 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ 400 కోట్లు ఇచ్చినట్టయితే ఒక 10 సినిమాలు మంచి సినిమాలు చేస్తాడు ఆయన. అంటే ఆయనకున్న క్యాలిక్యులేషన్ ఆయనకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇది తారక్తో సినిమా తీయకపోవడం ఏంటంటే తారకని డేట్ ఇవ్వమని చెప్పండి, నేను వెళ్ళి బ్రతిమాలుకొని తారక్తో సినిమాలు తీయిస్తాను. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా తారక డేట్ ఇచ్చినట్టయితే సినిమా తీస్తాను. ఆయన మాత్రం కాదా పెద్ద ఆర్టిస్ట్తో ఒక మంచి ఛాలెంజింగ్గా ఆయనకు ఉంటుంది కదా. ఏ దర్శకుడైనా ఛాలెంజింగ్గా దర్శకత్వం వహించినప్పుడు వానికి పరిపూర్ణమైన తృప్తి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ చౌదరి గారి మాట వినాలి, చౌదరి గారు చెప్పినట్టు చేయాలి. బట్ ఎన్టీ రామారావు గారి తారక్ హీరో అయినట్టయితే డెఫినెట్గా ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి ఇద్దరు కోఆర్డినేట్ అయ్యి చిత్రీకరణ జరిపించుకోవాలి. ఈ లేజరు తేడా ఉంది ఇద్దరికి. కనుక నేను చెప్పేది ఏంటంటే అలాంటి అభాస్పాలు ఏదో నిందలు వేయడం ఊరకనే ఉన్నాడు కదా అని బురదల్లడం కాకుండా కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. తారక్ అభిమానుడు కూడా సరే తారక్ ఇట్లాంటి విషయాల్ని ఖండించాలి. ఎందుకంటే ఆయన మీద గౌరవం ఉందో అగౌరవం ఉందో ఆయనతో నేను సినిమాలు చేయను, లేదా ముందు ఆయనతో సినిమా ఆలోచిస్తున్నాను చెప్పేస్తే అది గొడవ ఉండదు కదా. ఊతుపుణ్యానికే ఊరికే వీళ్ళు ట్రోల్ చేసుకోవడం, మెసేజ్లు పెట్టుకోవడం, కామెంట్లు పెట్టుకోవడం ఇది ఆరోగ్యదాయకమైన పరిణామం కాదు. రెండవది ఎన్టీ రామారావు గారికి నాకు తెలిసినంత వరకు ఆయనకి నా అనే భేదం లేదు, అందరూ ఒకటే. ఆయనకి కావాల్సింది రెండు, నచ్చిన మనుషులు నచ్చని మనుషులు కొందరు ఉంటారు. ఆయనకి చెప్పా కదా నిన్న, నచ్చినట్టయితే ఆ నచ్చిన వాడు ఎవరినైనా కాళ్ళు ఎర్రగొట్టేశారంటే ఎంత కడుపు మండి ఉంటుంది ఆయనకి. సో లీవ్ ఇట్ అంటాడు. పోనీ లేదు అక్కడేమో 10,000 మందికి అన్నప్రసాదాలు వితరణ చేస్తున్నారంటే నచ్చకపోతే 10,000 మందికి ప్రసాదాలు వితరణ చేస్తుంటే ఎన్ని లక్షలు అవుతుంది, ఎన్ని కోట్లు సంపాదించుంటాడు ముండా కొడుకు. ఇట్లాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. పసివాడు మనస్తత్వం బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు తెలుస్తుంది. రామారావు గారు ఏముంది ఏదైనా కొంచెం ఒక రోజు తీరిక సమయం ఇచ్చినట్టయితే 10 గంటలతో అన్నీ అయిపోతాయి. ఆ 10 గంటల నుంచి కూర్చునే వాళ్ళకి కబుర్లు. అది అలా మధ్యాహ్నం ఒకవేళ విన్నట్టయితే మళ్ళీ 2, 3 ఆ ప్రాంతాల్లో దిగిపోతారు కదా. ఉల్లిపాయ పకోడీ తినిపించుకొని తింటూ ఓ దర్బార్ ఉంటుంది. అతి ముఖ్యమైన సన్నిహితులను కూర్చోబెడతాడు. కబుర్లు. ఆ కబుర్లో నేను నేర్చుకుంది ఏంటంటే ఆయన ఒక పసిబారుడు. ఆయన నవ్వడం కూడా మనసారా నవ్వుతాడు. ఎక్కడ అరమరికలు లేకుండా స్వచ్ఛంగా వెన్నెల విరబూసినట్టుగా నవ్వుతాడు అన్నమాట. కనుక ఈయన మన వైవిఎస్ చౌదరి అన్న మాటల్లో తప్పేమీ లేదు. ఎవరిని కూడా చిన్నపిల్లడు కదా. ఈ నందమూరి తారక రామారావు అని పేరు పెట్టి ఈ తారక్ చనిపోయాడు. మరి జానకిరామ కొడుకు కూడా నందమూరి తారక రామ అనే పేరు పెట్టారు కదా. అలా కొంతమందికి ఆయన పేరు కలిసి వచ్చేలా పెట్టుకున్నారు. అది ఇందులో ఒకరు పెద్ద కాదు, ఇందులో ఒక చిన్న కాదు. మనవలంటే పూర్తిగా మనవల వైభవం చూడకుండా ఆయన శివసాహిత్యం పొందారు. కనుక ఇట్లాంటి నేనంటేనే ఇష్టం నా కుటుంబంలో అంటే అలాగే ఉంది. హరికృష్ణ అంటే కొంచెం చనువుగా తీసుకుంటాడు, అలాగని మిగతా కొడుకులను వదిలేస్తాడా? ఆయనకి పిల్లల మీద ఉన్నంత పిచ్చి ప్రేమ ఎవరికీ లేదు. బహుశా ఇప్పుడు వాళ్ళలో తెలిసినవాడు ఆ ప్రసన్న కుమార్ ఒకటే. ఆయన ఈ పిల్లల మీద ఉన్నంత ప్రేమ ఇప్పుడు ఎవరికి పిల్లలు ఆడపిల్లలు కాదు, మా పిల్లలు కావచ్చు, ఎవరైనా ఒకటే. ఇందులో ఆ పెద్దమ్మాయి లోకమ్మ సేమ్ ఎన్టీ రామారావు లాగా ఉంటుంది, ఆ ముక్కు కళ్ళు. అలాగే గణేష్ అంటే కూతురు మాత్రమే కాదు, అల్లుళ్ళు కూడా అతి ప్రియమైన వాళ్ళమాట. ఆయనకి అంత విలువ ఇవ్వబట్టి ఆ ఆర్డర్లో మన గణేశ్వరరావు, వెంకటేశ్వరరావు, చంద్రబాబు